కట్టెలు కొట్టే ఒక పేద యువకుడు ఉద్యోగం కోసం ఒక పెద్ద మనిషి దగ్గరకు వెళ్ళాడు. తనకు ఏదైనా పని ఇప్పించమని వేడుకున్నాడు. అప్పుడు ఆ పెద్ద మనిషి సరేనని చెప్పి తనతో పాటు అడవికి తీసుకుని వెళ్లి అడవిలో తను లీజుకు తీసుకున్న భాగాన్ని చూపించి, ఈ ప్రాంతాన్ని నేను లీజుకు తీసుకున్నాను, నీకు సాధ్యమైనన్ని కట్టెలు కొట్టి సాయంత్రానికి నాకు లెక్క చెప్పాలి అని పని అప్పగించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ కట్టెలు కొట్టే యువకుడు తన పనిని మొదలుపెట్టి మొదటి రోజు 10 ఎడ్ల బండ్లు నిండేలా కట్టెలు సిద్ధం చేసి ఆ యజమానికి లెక్క చూపించాడు. మొదటి రోజు అతని పనిని చూసిన పెద్ద మనిషి చాలా సంతోషించి ఆ కట్టెలు కొట్టేవాడిని ప్రశంసించాడు. ఇక రెండవ రోజు ఆ కట్టెలు కొట్టే యువకుడు 9 ఎడ్ల బండ్లు నిండేలా కట్టెలు కొట్టి సాయంత్రానికి యజమానికి అప్పచెప్తాడు. ఇలా 5 రోజులు గడిచేసరికి 6 ఎడ్ల బండ్లు నిండేలా మాత్రమే కట్టెలు కొడతాడు. రోజు రోజుకు పనిచేసే సామర్థ్యం తగ్గిపోతుందని బాధపడుతున్న కట్టెలు కొట్టే వ్యక్తి తన యజమానితో ఇలా చెప్తాడు, అయ్యగారు, నేను రోజు మొత్తం క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా ప్రయత్నించినా మొదటి రోజు చేసినంత పనిని చేరుకోలేకపోతున్నానని తన బాధను పంచుకుంటాడు. అతను చెప్పిందంతా విన్న ఆ యజమాని, చూడు బాబు, ఇందులో నీ ప్రయత్న లోపం ఏమీ లేదు. నేను నిన్ను నమ్ముతాను. నీలో చెయ్యాలనే తపన ఉంది, చేయగలిగే శక్తి కూడా ఉంది. కానీ నువ్వు చేస్తున్న తప్పేంటో నీకు తెలియట్లేదని సమాధానం చెప్తాడు. అప్పుడు ఆ కట్టెలు కొట్టే వ్యక్తి, నేనేం తప్పు చేశాను అని అడుగుతాడు. అందుకు ఆ యజమాని, నువ్వు ఎప్పుడైనా నీ కట్టెలు కొట్టే గొడ్డలికి పదును పెట్టావా అని అడుగుతాడు. వెంటనే కట్టెలు కొట్టే వ్యక్తి లేదని సమాధానం చెప్తాడు. అప్పుడు ఆ యజమాని చిన్నగా నవ్వి, కట్టెలు కొట్టడం నీకు వచ్చిన కళ, అందులో నీవు నిపుణుడవు. గొడ్డలితో పనిచేసే నీ నైపుణ్యానికి పదును పెడితే నిన్ను మించిన పనివాడు వేరొకడు ఉండడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తను చేస్తున్న తప్పును సరిదిద్దుకున్న ఆ కట్టెలు కొట్టేవాడు తన గొడ్డలికి పదును పెట్టి మరుసటి రోజు ప్రయత్నించాడు. తిరిగి తన పూర్వస్థితికి చేరుకోవడమే కాక ఇంకా మెరుగైన ఫలితాలు రాబట్టాడు. మనలో చాలా మందికి అంతులేని నైపుణ్యం చెయ్యాలన్న తపన ఉంటుంది. కానీ వారి నైపుణ్యానికి మెరుగు పెట్టుకోవడం మర్చిపోతూ ఉంటారు. టాలెంట్ ఉంటే సరిపోదు, దాన్ని ఎలా ఉపయోగించాలో తెలిసిన వాడే నిజ జీవితంలో విజయాన్ని సాధించి ఉన్నత శిఖరాలకు చేరుకుంటాడు. మరి మీరేమంటారు? అవునంటారా? కాదంటారా?